హాయ్ ఎవ్రీవన్. ఇవాళ యూనియన్ ఇంటర్సెక్ట్ ఎక్సెప్ట్ కమాండ్స్కి డిఫరెన్స్ చెప్తున్నాను. సో 2 టేబుల్స్ తీసుకున్నాను. 2 టేబుల్స్లో ఫస్ట్ టేబుల్లో 1 2 రికార్డ్, సెకండ్ టేబుల్లో 2 3. సో యూనియన్ చేసినప్పుడు అన్ని రికార్డ్స్ టోటల్ రికార్డ్స్ వచ్చేస్తాయి 1 2 3 అని. డూప్లికేట్స్ కూడా రావాలి అంటే యూనియన్ ఆల్ చేయాలి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతారు. సో ఓవరాల్ బోత్ ద టేబుల్స్లో అన్ని రికార్డ్స్ కావాలి అన్నప్పుడు యూనియన్ చేయాలి. అలా కాకుండా బోత్ ద టేబుల్స్లో మ్యాచ్డ్ రికార్డ్స్ రావాలి అని అడిగినప్పుడు ఇంటర్సెక్ట్ అని చెప్పాలి. సో ఈ రెండిట్లో మ్యాచ్డ్ రికార్డ్ 2 కాబట్టి ఇంటర్సెక్ట్ చేసినప్పుడు 2 వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో నాకు అన్మ్యాచ్డ్ రికార్డ్సే కావాలి అన్నప్పుడు ఎక్సెప్ట్ కమాండ్కి వెళ్తాం. సో ఇప్పుడు ఎక్సెప్ట్ కమాండ్ చూసినప్పుడు మ్యాచ్ రికార్డ్ 2 కదా, అన్మ్యాచ్డ్ రికార్డ్ ఇక్కడ 1 కాబట్టి ఆ 1 అనేది డిస్ప్లే అవుతుంది ఎక్సెప్ట్ యూజ్ చేసాను. సో ఇదే అండి డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్ అనేది. థ్యాంక్ యూ.